సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు సార్? మురళి. మురళి గారు ఏం చేస్తుంటారు? మురళి గారు క్యాటరింగ్ వర్క్ చేస్తాను. క్యాటరింగ్ వర్క్ చేస్తారు. ఎక్కడ సార్ మీరు ఉండేది? ఇక్కడ సనత్ నగర్. సనత్ నగర్ లో ఉంటున్నారు. ఓకే. సో ఎట్లా ఉంది సార్ సనత్ నగర్ లో తాజా పరిస్థితులు? ఎందుకంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఇప్పుడు తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? తాజా పరిస్థితి అంటే ఒక డౌట్ ప్రకారం ఉంది, కానీ బీజేపీ రావచ్చు. బీజేపీ రావచ్చు అంటే. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? 100 రోజులు పూర్తి అయిపోయినాయి. అదే కాంగ్రెస్ వాళ్ళకి బడ్జెట్ ఉండాలి కదా, బడ్జెట్ ప్రకారం నడిపియాలి. అదే కదా, అప్పుల రాష్ట్రం ఆపిల్ రాష్ట్రం ఉంది. సార్ మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. సో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే సో మరి ఏ పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? క్యాండిడేట్లో చూసుకున్నా కూడా అటు కిషన్ రెడ్డి గారు బీజేపీ నుండి ఉన్నారు, కాంగ్రెస్ నుండి దానం నాగేంద్ర ఉన్నారు, బీజేపీ నుండి పద్మారావు ఉన్నాడు. సో ఈ ముగ్గురులో మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు. ఎందుకు సార్ కిషన్ రెడ్డి గారు అంటే ఎందుకు చెప్తారు? కిషన్ రెడ్డి అంటే పాపులారిటీ ఇంత ముందు కూడా చేశారు కదా, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, ఎంపీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న హిందూ ఓట్ బ్యాంక్ పడవచ్చు కానీ ఉద్దేశం. సో అంటే ఒకలా అంటే చేసే వ్యక్తినా అండి, అంటే డెవలప్మెంట్స్ కానీ పనులు కానీ ఏమైనా చేస్తాడా? వాళ్ళు కిషన్ రెడ్డి ఇది డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదు. సికింద్రాబాద్ ఏరియాలో కావచ్చు, ఇక్కడ ఏం లేదు. ఇటు సైడ్ అయితే ఏం లేదు. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి లోకల్ ఎమ్మెల్యే ముందు ఈయన శ్రీనివాస్ యాదవ్ గారు చేశారు. సో సార్ మరి ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్లోనేమో మోడీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 3వ సారి కూడా మాదే అధికారం అని బీజేపీ గవర్నమెంట్ అంటుంది. అటు కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా మాదే అధికారం అంటుంది. సో మరి మీకు తెలిసి ఏది ఉంటే బాగుంటుంది అంటారు? వచ్చేది బీజేపీ, కానీ నా అభిప్రాయం బీజేపీ కంటే ఇండియా కూటమి మంచిది, బెటర్ అంటారు. ఓకే. సో ఈ 2 టర్మ్స్ వచ్చిన గవర్నమెంట్ లో బీజేపీ ఎట్లా అనిపించింది సార్ మీకు? మాకే లాభం ఏం లేదు, మనీ చేస్తే సంపాదిస్తున్నారు. అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం మీరు చూస్తున్న దాని ప్రకారం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 60 సంవత్సరాలు పాలించింది. సో మరి ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు పాలిస్తుంది. సో ఎట్లా అనిపించింది డిఫరెన్స్? ఇప్పుడున్న మూమెంట్ బట్టి ఓకే, కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉంటే ఇదే మూమెంట్ లోనే పోతుంది. డెవలప్మెంట్ కొత్తగా బీజేపీ తెచ్చి పెట్టలేదు, వాళ్ళు ఫౌండేషన్ చేసేది ఫాలో చేస్తున్నారు అంతే. ఇప్పుడున్న మనీ బట్టి ఎక్కువ పెడుతున్నారు అంతే, వేరే ఏం లేదు. సో మరి ఇక్కడ పోటీ ఎట్లా ఉండవచ్చు సార్? మరి మీ సనత్ నగర్ నుండి చూసుకుంటే ఎంత మెజార్టీ రావచ్చు ఏమనుకుంటున్నారు? సనత్ నగర్ ఏరియాలో కాంగ్రెస్ వస్తుంది 50%. మరి సికింద్రాబాద్ ఏరియాలో బీజేపీకి మంచి కౌంటింగ్ నార్మల్ గా మీరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మరి ఏమంటున్నారు జనాలు? మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు కోటేద్దామంటారు మరి? కానీ ఎక్కువ మెంబర్ నాకు చెప్పిన వరకు కాంగ్రెస్ రావాలని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఇక్కడ వరకు సికింద్రాబాద్ లో అయితే బీజేపీకి రావచ్చు. రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.